జొన్న రొట్టె వట్టి చేపల కర్రీ చూపినాను ఇట్లా వట్టి చేపల కర్రీ రొట్టె 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 ఇదేమో మటన్ పచ్చడి మాట నిన్న పండగకి వేసాను మటన్ పచ్చడి ఈ పెరుగు ఇగోది పెరుగు ఇంకో గుడ్డు ఉడకబెట్టి కారం మసాలా అన్నీ వేసాను 1/2 కేజీ రైస్ జొన్న రొట్టెకి వట్టి చేపల కర్రీ బాగుంటుందని చేసినామన్నమాట ఈరోజు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ ఇందుకోసం వేసుకుందామా? చెప్పినా వట్టి చేపల కర్రీ వట్టి చేపలు జొన్న రొట్టె మళ్ళీ ఇదేమో మటన్ పచ్చడి నిన్ననే పెట్టినా అన్న కదా పచ్చడి మటన్ పచ్చడి. ఇది పెరుగు ఎందుకంటే నిన్న మన బాగా తిని తిని పెరుగు కొంచెం వేసుకుంటే చల్లగా బాగుంటుంది. నేను వేసుకుంటున్నా మొదలు పెడుతున్నా నిన్న మధ్యలో కొంచెం గ్యాప్ అయింది స్టార్ట్ చేయాలి. ఇది వట్టి చేపలు చాలా ఇష్టం నాకైతే జొన్న రొట్టె మీద తింటే మాత్రం మామూలు ఉండదు టేస్ట్. సరే మరి నేను స్టార్ట్ చేస్తాను. నువ్వేంటి అక్కడ చేసుకుంటున్నానా? నువ్వు తీసుకోవా? నచ్చలేదా? ఎందుకు తినవా? కొద్దిగా వేసుకో ఏం కదా కొట్టి. హలో చూద్దాం ముందు జొన్న రొట్టె వట్టి చేపల కర్రీ అయితే బాగుంది. రొట్టె అయితే పలసగా నేనే చేసిన, మాకు వచ్చి రొట్టె చేసేది. నిన్న మన అయితే చికెన్ మటన్ తినడం వల్ల పెరుగుతుంది కదా చిన్న చిన్న పెరుగుతుంది మొగల నరాలు కట్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే షుగర్ బీపీ ఉన్నోళ్ళు జొన్న రొట్టె కొనుక్కొని తింటారు, కానీ మనకి అట్లాంటి ఏమి లేవు. కానీ నేనే తయారు చేస్తామంట రొట్టెలు అయితే. అంటే జొన్న రొట్టెలు పలస బాగుంది, ఎందుకంటే చాలా మందికి రాదు, రొట్టెలు కొనుక్కొస్తారు అన్నమాట. ఈ రొట్టె ఎలా చేయాలో తయారు నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. పిండి కలిపేదైనా సరే, చేసే విధానంగా సరే, ఎలా చేయాలి ఎలా తీయాలి అనేది చేతితోనే తీయాలి, మంచిగా ఉంటుంది. కొంతమంది ఏమో మూట మీద వేసుకొని తీస్తారు, దాకా చాలా ఇబ్బంది పడుతుంది దీనికి. కానీ నాకు వస్తుంది కాబట్టి నేను ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో బరాబర్ చూపిస్తాను. ఒకటి చేసుకోవచ్చు వట్టి చేపల ముక్కలు అన్నీ నాకే వచ్చినాయి, అన్నీ అవే ఉన్నాయి. అంటే నేను ఎక్కువ వేసుకున్నానా? ఈ చేపల పేరు ఏంటో మరి నాకు తెలియదు. చేపలు కూడా బాగుంది. హలో సూపర్, మామూలు టేస్ట్ కాదు. ఈ రొట్టెలు తింటే రాని వాళ్ళకి ఉపయోగం పడుతుంది మాట చేసేటప్పుడు చూపిస్తే. చాలా మందికి రావు జొన్న రొట్టెలు బాగా. నెక్స్ట్ వీడియో చేసినప్పుడు చూపిస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిది రొట్టె గిట. ప్రతిరోజు తింటాం మేము ఇది జొన్న రొట్టె. వట్టి చేపల కూర మీదైనా, పచ్చి చేపల కూర, మటన్ కూర, మన నాటుకోడి కూరకి జొన్న రొట్టె చాలా బాగుంటుంది. వట్టి చేపల కర్రీ ఎట్లా చేయాలంటే ఇలా రైస్ అయితే ఎట్లా ఉంది. వట్టి చేపలు వేయించుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ టమాటా పోసుకొని చేయాలి, ఫ్రై బాగుంటుంది.
ఎందుకంటే హాఫ్ కేజీ అన్నం ఇప్పుడు రొట్టె తిన్న కాబట్టి కరిగిన కాలండి మాకు కరిగిన అయితే కాల్ చేసినాము. అయితే చేపలన్నీ నాకే వస్తున్నాయి. మరి బాగా నీళ్ళేటట్టుంది. నేను ఇది ఈరోజు వస్తుందా మీకు కూడా? వద్దు బాబా, పెడతా. అది మటన్ పచ్చడి నాన్న. ఇది మటన్ పచ్చడి మాట. నిన్ననే పెట్టినా నేను పండగ రోజు. పచ్చడి పెట్టమంటే పిల్లలు పెట్టినా. బాగుంది టేస్ట్. అన్నీ చూస్తాను. బాగుంది. అది ముందు చెప్పుకోవాలి. కళ్ళు మూసుకొని తిను. ఇలా మూసుకొని తిను. అవును నాదైతే అయిపోయింది. నేషగంట నేను చేసినాను. నొప్పి బాబు. అన్నావుట్రా ఆవరేషన్ నార్మల్. ఇంకా మీకు ఉంది తినేది. నాదైపోయింది. ఆయన ఇంకా వాడతాను కొంచెం వాడతాకి అంత ఫాస్ట్ అన్న తినేసారి కదా. ఓకే గొంతులో ఇరికినట్టు అయింది. ఫస్ట్ ఎవరు పోతే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. ఫస్ట్ మనమే మనము చెప్పు. సరే మమ్మీ ఫస్ట్ సెకండ్. మన ఇద్దరు సమానం లేదు కదా. నేను ఎక్కడ తిన్నాను. నువ్వు కాదు నువ్వు ఆదేశ్ కుటుంబ నువ్వు తెలిసి సరే ఇద్దరు దాని ఏమో తింటూ ఫస్ట్ పొట్టి నోరుతో ఇది కరెక్ట్. పొట్టి నోరుతో తింటున్నావు నువ్వు కానీ ఆదేశ్ ఫస్ట్ నువ్వు కానీ బాడీగో క్లాస్ పెట్టు ఓకే ఏం చెప్తాను చెప్పి కాలం అనిపించారు. నేనే నువ్వు తినలేకపోయినావు. నువ్వెందుకు తినలేనా? నాది కాదు నీదే. నేను తినను. నీకు మమ్మీ పెట్టేసింది ఇప్పుడు. వద్దు నేను ఇంకా తినను. నాకు వద్దు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పేసి కానీ నేను ఫస్ట్ తాడు బావ నువ్వేనా గెలిచింది? అదే సరే ఇద్దరు సమానం కాదు బావ గెలిచింది. తాడు పొట్టోడు కానీ ఎగ్గులో నేను గెలిచిన ఫస్ట్ అయితే. చపాతి ఎవరు తిన్నారు ఫస్ట్? కాదు బావ ఎక్కువ ఎవరు తిన్నారు? నోటు పొట్టి చపాతి ఎవరు తిన్నారు? మరి సరే బాయ్ ఫ్రెండ్స్. మరి పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.